నమస్తే. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు విడుదల కావడం జరిగింది. పలు రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, అలాగే దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎంపీ అంటే ప్రధానమంత్రి ఎవరు కావాలన్నటువంటి ఉద్దేశంతో జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో పూర్తి స్థాయిలో 294 స్థానాల్లో బీజేపీ పార్టీ కాషాయం జెండా ఎగరవేయబోతా ఉంది. అంతేకాకుండా బీజేపీ పార్టీకి మేమేం తక్కువ కాదన్నటువంటి పార్టీ ఇండియా కూటమి సైతం 230 పైచిలుకు స్థానాల్లో గెలవబోతున్నటువంటి నేపథ్యం. కేవలం ఇక్కడ మెజార్టీ బోటాబోటీనే ఉంది. ఇంకొక 40-50 సీట్లు కనుక ఇండియా కూటమి కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా బీజేపీ పార్టీ డైలామాలో పడేదే. బీజేపీ పార్టీ మిత్రపక్షాలతో కలిసి 294 స్థానాల్లో. మరి ఇదే నేపథ్యంలో ఒక కొత్త చర్చ వినబడతా ఉంది. మరి బీజేపీ పార్టీతో ఇన్ని రోజులు అంటకాగినటువంటి పార్టీలు ఇప్పుడు వాళ్ళతో ఉండేటువంటి అవకాశం ఉంటుందా? నిజంగా ఏకపక్షంగా బీజేపీ పార్టీ 280 స్థానాల్లో కనుక వచ్చినట్టయితే మిత్రపక్షాలు ఖచ్చితంగా వచ్చేవాళ్ళే. మరి మిత్రపక్షాలతో కలిసి 294 స్థానాల్లో కమలం పార్టీ, కాషాయ పార్టీ అక్కడ గెలిచేటువంటి పరిస్థితి. ఒకసారి చూద్దాం జేడీయూ పరిస్థితి. బీహార్లో జేడీయూ నితీష్ కుమార్, మరి నితీష్ కుమార్ యొక్క పార్టీ జేడీయూ జనతాదళ్ యునైటెడ్ పార్టీ 12 సీట్లలో పాగా వేసింది. 12 ఎంపీ స్థానాలు గెలవడం జరిగింది. అయితే ఈయన యొక్క వ్యవహార శైలి నిలకడ లేనటువంటి వ్యక్తిత్వంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ మరి ఏమైనా ఇండియా కూటమి వైపు వెళ్ళబోతా ఉంటాడా? ఒకవేళ ఇండియా కూటమి వైపు వెళ్తే బీజేపీ పార్టీకి వచ్చేటువంటి నష్టం ఏముంటుంది? ఎన్ని సీట్లు తగ్గుతాయి అంటే వచ్చేటువంటి 294 సీట్లలో 12 సీట్లు పోతే దాదాపుగా 280 లోపట్లే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి టీడీపీ నేత చంద్రబాబుకి దాదాపుగా 16 సీట్లు, టీడీపీ పార్టీకి 16 సీట్లు రావడం జరిగింది. మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీకి 2 సీట్లు అంటే 18 సీట్లతోటి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జెండా ఎగరవేసినటువంటి నేపథ్యం. ఇవి 18, అవి 12, 30 సీట్లు. ఒకవేళ ఈ 30 సీట్లు కనుక ఇండియా కూటమిలో కలిస్తే వచ్చినటువంటి 234తో పాటు ఇప్పుడు ఈ 30 కలిస్తే 264 చేరుతుంది ఆ సంఖ్య. అప్పుడు బీజేపీ పార్టీ యొక్క బలం తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ సాహసం జేడీయూ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ చేసేటువంటి ఆస్కారం ఉంటుందా? ఒకవేళ చేసినప్పటికీ కూడా బీజేపీ పార్టీకి ఎంతో కొంత ఎడ్జ్లో మాత్రం ఉండేటువంటి అవకాశమే. కేవలం 272 సీట్లతో సరిపోతుంది. మరి 272 సీట్లకి అటు ఇటుగా ఉండేటువంటి అవకాశం ఈ 2 పార్టీలు కనుక మారితే, ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి ఇండియా కూటమి వైపు వెళ్తే. కాబట్టి అంతకు ముందే ఈ అంచనా వేసినటువంటి నరేంద్ర మోడీ కానీ, రాజకీయ చాణక్యుడిగా పేరున్నటువంటి అమిత్ షా కానీ నేరుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దగ్గరికి ఆయన యొక్క అనుచరులని, బీజేపీ పార్టీ సీనియర్ నేతలని ఇప్పుడు కాబోతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి భేటీ కావాలని చెప్పేసి సూచించడం, నేరుగా మోడీ సైతం చంద్రబాబు నాయుడుతో ఫోన్లో మాట్లాడడం చాలా కీలకమైనటువంటి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది చంద్రబాబు నాయుడికి నరేంద్ర మోడీ. గతంలో ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తే, ప్రధాని నరేంద్ర మోడీతో సత్సంబంధాలు కొనసాగించినటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు. మరో పక్కన చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అదే సంబంధించినటువంటి స్నేహభావాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జగన్తో కూడా చెలిమి చేసినటువంటి వ్యక్తే. ఇప్పుడు మళ్ళీ టీడీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారం రాబోతుంది అని తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సీట్లు మరి ఇక్కడ టీడీపీ కూటమికి వస్తున్నటువంటి దశలో మళ్ళీ ఒకసారి వాళ్ళతో చెలిమి కట్టాలి. ఒకవేళ కనుక సీట్లు తక్కువైనట్టయితే ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు యొక్క సీట్లను కూడా తమకు మద్దతుకి ఇవ్వాలని చెప్పేసి కోరేటువంటి పరిస్థితి మరి ప్రధాని నరేంద్ర మోడీ ముందే గ్రహించడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి ఒక బలమైనటువంటి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన స్పెషల్ సంబంధించినటువంటి వాళ్ళ కోట ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశం కానీ, రానున్నటువంటి కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ పార్టీ నుంచి 2 కేంద్ర మంత్రులు అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఆల్రెడీ ఇప్పటికే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. 2 కేంద్ర మంత్రి పదవులని టీడీపీ పార్టీకి ఆఫర్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది.
దానిలో మిత్రపక్షమైనటువంటి జనసేన కేవలం 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తే ఆ ఎంపీ స్థానాల్లో ఒకరికి కేంద్ర మంత్రి పదవితో పాటు టీడీపీ పార్టీకి ఒక కేంద్ర మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఎందుకు అక్కడ జనసేన పార్టీ 2 గెలిచినటువంటి జనసేన పార్టీకి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? నిజంగా చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువగా నరేంద్ర మోడీ నమ్మేది పవన్ కళ్యాణ్నే. పవన్ కళ్యాణ్ సైతం కూడా నరేంద్ర మోడీ యొక్క భక్తుడే రాజకీయంగా. కాబట్టి ఆ యొక్క పార్టీకి ఇవ్వాలి. ఒకవేళ జనసేనకి ఇచ్చినట్టు ఉంటే మోడీకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అక్కడ కూటమిగా జతకట్టినటువంటి చంద్రబాబు వ్యక్తిగతంగా పవన్ యొక్క ఇమేజ్ చేయబట్టి దాదాపుగా 15 నుంచి 20 స్థానాల్లో అక్కడ గెలిచేందుకు టీడీపీ గెలిచేందుకు చాలా పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్ ఉపయోగపడ్డది. కాబట్టి జనసేనకి ఇవ్వడం ఒకవేళ రేపు ఏ పరిస్థితులు ఎట్లయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు తోటి ఖచ్చితంగా ఒప్పించేటువంటి బాధ్యతని పవన్ కళ్యాణ్ మీద పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఒక చాకచక్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక బంపర్ అయినటువంటి ఆఫర్ని చంద్రబాబు నాయుడికి మోడీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఈ హామీని ఇప్పటికే యాక్సెప్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే గతంలో కూడా మంచి సంబంధాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మోదీ ఇచ్చినటువంటి ఆఫర్కి ఒప్పుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఫోన్లో ఇదే విషయం చెప్పడం జరిగింది. ఫోన్లో కాకుండా ఈ ప్రమాణ స్వీకారం తర్వాత ఓసారి కలుద్దామన్నటువంటి ఒక ఆఫర్ని ఢిల్లీకి వచ్చి కలవాలని చెప్పేసి అన్నటువంటి ఒక ఆఫర్ని కూడా ఆయనకు ఇవ్వడం జరిగింది. దానిలో ఈ కీలకమైనటువంటి చర్చ గురించి ప్రధానంగా దీనిపైన మాట్లాడుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా నిమగ్నమైపోతూ ఉన్నాయి సంబరాల్లో. ఓడినటువంటి వ్యక్తులేమో ఇంట్లో కూకొని ఏడుస్తూ ఉంటే గెలిచినటువంటి వ్యక్తులంతా కూడా రోడ్లపైన బాణసంచా పేలుస్తూ సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టు ఉంటే పూర్తి స్థాయిలో కూటమి అక్కడ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్కు ఉన్నటువంటి రిక్కల్ని మొత్తం అందరికీ కూడా ఇరగొట్టి వాళ్ళని ఇంటికి పరిమితం చేసినటువంటి నేపథ్యం. కాబట్టి ఈ ఇచ్చినటువంటి ఆఫర్ని మరి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ విధంగా చూసుకోబోతుంటాడు? నిజంగా యాక్సెప్ట్ చేసేటువంటి ఆస్కారం ఉంటుందా? లేకపోతే ఉంటే ఇండియా కూటమి వైపు వెళ్తాడంటే మెజార్టీగా చెప్పేటువంటి అంశం ఏంటిదంటే ఖచ్చితంగా ఆయన ఎన్డీఏ కూటమి వైపే వెళ్ళేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. చూడాలి మరి నితీష్ కుమార్ మరి ఎట్లాంటి చక్రం తిప్పుతాడు, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో కలిసి మనం ఎట్లా వెళ్దామని చెప్పేసి ఏమైనా ప్రయత్నం చేస్తాడనేది కూడా అది మరి ముందు మనం చూడాల్సినటువంటి అంశం. కానీ ఏకపక్షంగా అక్కడ బీజేపీ పార్టీకి మెజార్టీ రాలేదు. మిత్రపక్షాలతో కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి. 400 సీట్లని చెప్పినప్పుడు కూడా కేవలం 300 మార్కును కూడా దాటినటువంటి పరిస్థితి. చూడాలి మరి రానున్నటువంటి రోజులలో ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.